ఇది మనము గ్రాఫ్టింగ్ టమాటా ఇక్కడ నాటుకోవడం జరిగింది. దాదాపు హాఫ్ ఎకర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఈ గ్రాఫ్టింగ్ టమాటా జూన్ 3 నాటుకోవడం జరిగింది. జూన్ 3లో మనకు ఎండలు ఎక్కువగా ఉండే చాలా వరకు, అంటే ఒక్క వర్షం కూడా అప్పటి వరకు పడలేదు, ఫుల్ టెంపరేచర్ ఉండే కాబట్టి అంటే మనం యాక్చువల్గా ఈ చీరలు పైన చూస్తున్నారు కదా, ఇవి కట్టేయడం జరిగింది. ఎందుకంటే మే 20కి అట్లా నాటుకోవాలని చెప్పి చీరలు కట్టేయడం జరిగింది, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయని. బట్ మనకు నార అనేది లేట్ అయింది, గ్రాఫ్టింగ్ ఇబ్బంది అయింది కాబట్టి మనం జూన్ 3కి నాటుకోవడం జరిగింది. అయితే జూన్ 3కైనా ఎండలు ఎక్కువ ఉండే కాబట్టి చీరలు కొంతవరకు యూజ్ అయినాయి. దాంతోపాటు మనం మొక్కలు ఎండాకాలం జనరల్గా టమాటా నాటుకుంటే దాదాపు 60-70% చనిపోవడం జరుగుతుంది. కానీ మనం క్వాలిటీ గ్రాఫ్టింగ్ మొక్కలు తీసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాదాపు ఇప్పుడు నేను వేసిన ఇక్కడ ఈ హాఫ్ ఎకర్లో దాదాపు మనకు 75-80% అనేది మనకు ఈ గ్రాఫ్టింగ్ టమాటా మొక్కలు ఒక 20% పోయినాయి. ఆ 20% కూడా చాలా జాగ్రత్తగా చేసుకోకపోవడం వల్ల పోయినాయి. అయితే ఈ మనకు సమ్మర్లో ఎండాకాలం మనం గ్రాఫ్టింగ్ టమాటా మొక్కలు నాటుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీలైనంత వరకు ఇట్లా చీరలు దొరుకుతాయి, చీరలు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు మల్చింగ్ కవర్ వేసినప్పుడు ఇక్కడ మనం మొక్క అనేది నాటుకున్నప్పుడు ఇది మామూలుగా ఇక్కడ మట్టి ఉండి ఇందులో మనం మొక్క నాటుకుంటాం. మొక్క నాటుకుంటే దీని నుంచి చుట్టూ నుండి ఈ కవర్ లోపల నుండి విపరీతంగా వేడి వచ్చి వేడి వల్ల మొక్కలు చనిపోతాయి. మళ్ళీ ఈ మొక్క అనేది కవర్కు తాకడం, గాలికి వాటికి తాకడం వల్ల మొక్క బలహీనంగా ఉండి కవర్ మీద పడడం వల్ల మొక్కలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కావద్దంటే ఇది నాటుకునేటప్పుడు మట్టిని హోల్ చుట్టూ మట్టి అనేది ఇక్కడ మీరు చూస్తుంటారు కదా, ఇగో మట్టి వేపించిన ఇంత జాగ్రత్తగా చేసుకుంటే మొక్కలు చనిపోలేగో. ఇది మట్టి ఈ కవర్ పైన చుట్టూ మట్టి వేపించిన, దీని చుట్టూ మట్టి వేపించి ఈ విధంగా నాటుకోవడం జరిగింది. కాబట్టి మొక్కలు మనకు చనిపోవాలి. ఇది చాలా ముఖ్యమైన జాగ్రత్త. ప్రతి రైతు సోదరులు ఎండాకాలం ఎవరైనా టమాటా మొక్కలు నాటుకుంటే ఈ జాగ్రత్త అనేది తీసుకోండి. దీంతోపాటు కొంత వీలైతే చీరలు ఇటువంటివి కూడా వేసుకోండి. మీరు మొక్కలు మాత్రం కొన్ని ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది ఎండాకాలం, కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకు మొక్కలు ఎక్కువగా పట్టేది కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు 1000 మొక్కలు వేసుకున్నామంటే ఒక 150, 100, 200 పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చాలా వరకు మొక్కలు అనేటివి మనకు చనిపోకుండా మొక్కలు అనేటివి పూర్తిగా మనకు నాటుకోవడం అనేది జరుగుతుంది. ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్క రైతు సోదరులు, ఇవి చిన్నపాటి జాగ్రత్తలైనా ఇవి నిర్లక్ష్యం చేయకుండా కేర్ఫుల్గా వేసుకోండి. దీంతోపాటు బెడ్ మొత్తం మనం తడపాలి, వాటర్ ఫుల్ బెడ్ మధ్యలో కాలువల్లో కూడా మొత్తం వాటర్ వచ్చేటట్టు ఫుల్ వాటర్ పెట్టుకోవాలి 2 days. అప్పుడే మనకు మొక్కలు అనేది నాటుకునే అవకాశం ఉంటుంది, బతికే అవకాశం ఉంటుంది.